సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని పలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టళ్లను, కస్తూర్బా పాఠశాల యొక్క హాస్టళ్లను సందర్శించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ. ఈ సందర్భంగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన ఆయన విద్యార్థులకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, స్ట్రెస్ను ఎలా అధిగమించాలి, 10/10 మార్క్స్ ఎలా సాధించాలి వంటి విషయాలను చక్కగా వివరించారు. ఉపన్యాసం కానీ ఒక లెక్చర్ కానీ వినేటప్పుడు మనసు అటెన్షన్ గా ఉండాలంటే ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ టు ఐ కాంటాక్ట్ ఉంది అని అంటే మనం 50% అటెన్షన్ లోకి వస్తాం. సో ముందుగా ఈ ఆత్మకూర్ ఎస్ మండలానికి సంబంధించినటువంటి మోడల్ స్కూల్ ఎస్సీ హాస్టల్ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎస్పీ గారు సూర్యాపేట్ అండ్ సిఐ సూర్యాపేట రూరల్, ఎస్ఐ ఆత్మకూర్ ఎస్, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అండ్ మీడియా మిత్రులు అండ్ ప్రియమైన విద్యార్థులు అందరికీ కూడా సూర్యాపేట పోలీస్ తరఫున అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. నేను రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ వచ్చినాను ఈ జిల్లాకి కొత్త ఎస్పీగా. నా పేరు నరసింహ. నేను 2020 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ని. అంతకంటే ముందు నేను 2010 గ్రూప్ 1 లో డైరెక్ట్ డిఎస్పీ. 10th క్లాస్ విద్యార్థి. ఒక జెడ్పీహెచ్ఎస్ నల్గొండ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో మీ మాదిరిగానే నేను రోజువారీ సైకిల్ వెళ్తూ ఒక 3 కిలోమీటర్స్ సైకిల్ వెళ్ళి చదువుకొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాను అంటే నాకు విద్య నేర్పినటువంటి గురువులు, అదేవిధంగా నా తల్లిదండ్రులు అందరూ కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. ఈ క్రమంలో ఈ బాటలో ఈ ప్రయాణంలో ఎంతో మంది సహకరించారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీ అందరూ నన్ను ఎందరో ప్రేరేపించారు. ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చామనంటే ఈ ఒక్క సమావేశం ద్వారా ఇప్పుడు 100-150 మంది విద్యార్థులు ఉంటారు. సైకాలజీలు ఉండండమ్మా, ముందర కూర్చున్నాను. దిక్కులు చూడొద్దు, దిక్కులు చూస్తే కాదు. ఓకే, సైకాలజీ అనేది మనసు గురించి చదువుతుంది. మనసు మనం ఎలా అంటే అలా బెండ్ చేయగలిగే శక్తి ఆ మనసు చెప్పినట్టే బాడీ ఇంటుంటది. కానీ మనసులో 2 రకాల మనసులు ఉంటాయి. ఒకటి మంచి మనసు, ఇంకోటి చెడ్డ మనసు. మంచి మనసు చాలా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటది. చెడ్డ మనసు ఎప్పుడు ఏం చెప్తుంటది అంటే మిమ్మల్ని ఎప్పుడు పక్కదారి పట్టిస్తా కావాల్సినటువంటి. కానీ ఈ మంచి మనసు చెడ్డ మనసు ఎప్పుడు కూడా ఇంకొక 3వ మనసు ఉంటుంది అనమాట. అందరూ చూస్తే ఏమనుకుంటారు అనేటువంటి ఒక మనసు. దాన్ని ఏమంటారంటే ఆదర్శవంతమైనటువంటి మనసు.